శ్రీ అస్ట్రాలజీ ఈరోజు మీనరాశికి ఫలితం చెప్తున్నాము. మీనరాశి వారికి శుభదినమైన రోజుగా ఈరోజు చెప్తా ఉన్నాము. ఈ రాశి వారికి కేంద్ర గ్రహాలలో చంద్రుడు నిలకడగా ఉన్న స్థానంలో ఉండడం వల్ల ఈరోజు వీళ్ళు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మంచి కార్యక్రమాలలో మంచి ఉత్సాహంతో ఉంటారు. వీరు పోయిన పనుల్లో అన్ని విజయ సోపానాలు అందించుకొని వస్తారు. కానీ గ్రహాల రీతిగా చూసినప్పుడు అన్ని రకాలుగా బాగుంది. కానీ జన్మంలో గురుగ్రహం సంచరించడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో జరిపించాలని మీరు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. పోయిన పని ఏమో 75% అయిపోతుంది, కానీ మళ్ళీ దానివల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంటుంది. అది కష్టే ఫలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందలేనప్పుడు కొంచెం ఇబ్బందులు జరిగేదానికి అవకాశాలు ఉంటుంది. అందువల్ల మీరు చేస్తున్న ఏదన్నా వ్యాపారం అన్ని రకాలుగా మీకు అభివృద్ధి అనుకూలంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 6/1/2023 శుక్రవారం పౌర్ణమి ఉండడం వల్ల ఆరుద్ర నక్షత్రంగా ఉండడం వల్ల వ్యాపారవేత్తలకి వాణిజ్యవేత్తలకి కొద్దిగా చిక్కుళ్ళు తప్పదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా ఉండడం వల్ల మంచిది. ఉద్యోగస్తుల యొక్క పూర్తి బాధ్యత వాళ్ళపైనే పడిపోవడం వల్ల ఈరోజు కొంచెం శ్రమ నిరాశ కలిగి ఉంటారు. కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థులకి అనుకున్నంత విద్యని ప్రసాదించమని గురువు యొక్క అనుగ్రహం కలిగి ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న పనులలో కొంచెం విజయ సోపానాలు అందించడానికి అవకాశాలు ఉన్నాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో ఉన్న ఫలంగా ఏదో విభేదాలు వస్తూ ఉంటుంది. దాన్ని తెలివితో కొంచెం ఆలోచించి దాన్ని నివారించడానికి కొద్దిగా మీరు ప్రయత్నించండి. దానివల్ల కూడా ఇబ్బందులు తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు దూర ప్రాంతంలో కానీ లేదా బయట ఊరికి వెళ్ళి దైవ దర్శనాలు శుభసూచకంగా మీరు చేసుకునేదానికి ఈ రోజుటికి మంచి రోజు. అందువల్ల మీనరాశి వారి ఫలితాల ప్రకారం ఈ రోజు మీకు శుభము అశుభం అనే దాని ప్రకారం చెక్ చేసుకుంటే మీకు అన్ని రకాల శుభం సూచకం కలిగిన రోజుగా చెప్పబడుతూ ఉంది. అందువల్ల మీనరాశి వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఎదురు చూడవచ్చు.